నేషనల్ క్రష్ రష్మిక దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ జాయింట్ గా నిర్మించాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ తో పాటు పాటలకు మంచి స్పందన లభించింది. దీనికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్ గా చేయడంతో ది గర్ల్ ఫ్రెండ్ పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు అంటే నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. అమ్మాయిలంటే ఇలానే ఉండాలి, ఇలాంటి పనులే చేయాలని చెప్పే మగ మహారాజులు చాలా మందే ఉన్నారు. బయట నీతులు మాట్లాడి ఇంట్లో ఆడవాళ్లకు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వని భర్తలు, ప్రేమ పేరుతో వారి జీవితాన్ని తమ కంట్రోల్లోకి తీసుకొని మాటలతో హింసించే బాయ్ ఫ్రెండ్స్ ఇప్పటికీ అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటారు. అలాంటి బాధలన్నీ భరించి ఎదురించి చివరకు తన లక్ష్యాన్ని చేరుకున్న ఓ అమ్మాయి కదే ది గర్ల్ ఫ్రెండ్. మనల్ని కంట్రోల్ చేసే పవర్ని ఇతరులకు ఇవ్వొద్దని, కొన్ని విషయాల్లో సొంత నిర్ణయాలే తీసుకోవాలని చెప్పే సినిమా ఇది. కథగా చూస్తే ఇది చాలా సింపుల్ అండ్ రొటీన్ స్టోరీ. కానీ డైరెక్టర్ రాహుల్ రవీంద్ర దాన్ని తెరపై చూపించిన విధానం కొత్తగా ఉంటుంది. విజువల్స్ ద్వారానే తను చెప్పాలనుకున్న పాయింట్ని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంటర్వెల్ ముందు వచ్చే రష్మిక షవర్ సీన్, హీరో అమ్మగారితో మాట్లాడుతున్న సమయంలో తీసిన మిర్రర్ విజువల్, బ్రేకప్ తర్వాత హీరో గ్యాంగ్ వెంబడించినప్పుడు వచ్చే సింబాలిక్ షాట్స్, ఇవన్నీ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వ ప్రతిభను చాటి చెబుతాయి. ఇదంతా ఒకవైపు. ఇక లాజిక్కులు, ప్రస్తుత సమాజంలోని వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సినిమా చూస్తే పాత చింతకాయ పచ్చడి కథలానే అనిపిస్తోంది. అంతేకాదు, నాణానికి ఒకవైపే చూపించడాన్ని రెండో వైపు కూడా ఉంటుంది కదా, దర్శకుడు అదేలా మిస్ అయ్యాడనే ఫీలింగ్ కలుగుతుంది. కేవలం మగవాళ్లను బ్యాట్ చేయడానికే ఈ సినిమా తీశాడనే విమర్శలు కూడా దర్శకుడిపై వచ్చే అవకాశం ఉంది. అయితే ఏ వర్గం ప్రేక్షకుడైనా ఈ సినిమాలోని హీరో లేదా హీరోయిన్ పాత్రతో కనెక్ట్ అవ్వడం ఖాయం. ఇద్దరి పాత్రలు మనం ఎక్కడో చూసినట్లుగా, విన్నట్లుగానే ప్రవర్తిస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్ల ప్రేమ చుట్టూ తిరిగితే, సెకండ్ హాఫ్ మాత్రం ప్రేమలో పడిన తర్వాత వారి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయనే చూపించారు. ఊహకందేలా కథనం సాగిన తెరపై ఆయా సన్నివేశాలను చూస్తుంటే కొన్ని చోట్ల ఎమోషనల్ అవుతాం. క్లైమాక్స్ లో హీరోయిన్ చెప్పే మాటలు ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా నేటి తరం యువకుల్ని ఆలోచింపజేస్తాయి. అక్కడక్కడ లాజిక్ మిస్ అవ్వడంతో పాటు లాగ్ చేసిన ది గర్ల్ ఫ్రెండ్ ని మాత్రం ఓ వర్గం ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు. ఇక ఈ సినిమాలోని భూమా పాత్రకు రష్మికను ఎంచుకోవడంలోనే రాహుల్ సగం విజయం సాధించాడు. ఆ పాత్రకు రష్మిక తప్ప మరెవరు న్యాయం చేరేలన్నట్టుగా నటించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుతంగా చేసింది. విక్రమ్ పాత్రలో దీక్షిత్ శెట్టి ఒదిగిపోయాడు. అను ఇమాన్యుయల్ పాత్ర నిడివి తక్కువే ఉన్నప్పటికీ చాలా బాగా నటించింది. రావు రమేష్ 1-2 షాట్స్ తో కనిపించిన తన అనుభవాన్ని మరోసారి తెరపై చూపించాడు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. హేషం అబ్దుల్ వహాబ్ పాటలు, ప్రశాంత్ విహారీ నేపథ్య సంగీతం రెండూ ఈ సినిమా స్థాయిని పెంచాయి. సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ పర్వాలేదు, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతగా ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.